వాటర్ యాపిల్లో రెడ్ వెరైటీ. ఇంతకు ముందు ఇప్పుడు ఫ్రూట్స్ లేవండి, ఇది ఫ్రూట్ సీజన్ కాదు, జనవరి నుంచి వస్తాయి మనకి. వాటర్ యాపిల్లో జనవరి నుంచి మే నెల వరకు 2 times వచ్చేస్తాయి. విత్ ఇన్ 4 months లోనే 2 times మనకి కాయలు రావడం జరుగుతుంది. వాటర్ యాపిల్లో ఉన్నటువంటి ఒక డిఫరెంట్ క్వాలిటీ అనుకోవాలి. అంటే విత్ ఇన్ 4 months లో 2 times రావడం అనేది. ఒక్కొక్కసారి వర్షాకాలం వరకు కూడా ఉంటాయి, అంటే జూన్ జూలై వరకు కూడా కాయలు వస్తాయి. మళ్ళీ వచ్చేస్తాయి, మళ్ళీ వెంటనే వచ్చేస్తాయి. దాని సీజన్ అట్లా ఉంటుంది అన్నట్టు. సో మిగతా వర్షాకాలం ఇంటర్ వరకు ఖాళీ ఉంటుంది చెట్టు. ఇదేంటండి? ఇది ప్యాషన్ ఫ్రూట్ అండి. అంటే దీనికి పందిరి కావాల్సిందే. ఇది మనకు వచ్చేసి ప్యాషన్ ఫ్రూట్ అంటాం దీన్ని. ఇది తీగ జాతి, దీనికి ఖచ్చితంగా పందిరి ఉండాల్సిందే. మనం ఎక్కడైనా సరే పందిరి మన దొండకాయలకు కానీ లేకపోతే వేరే ఇట్లా తీగ జాతికి మనం పందిరి వేసినట్టుగానే వేసుకోవాలి కంపల్సరీ. ఇది ప్యాషన్ ఫ్రూట్. ఇది కూడా దీని సీజన్ వచ్చేసి మనకి శీతాకాలం వెళ్ళిపోయేటప్పుడు, వేసవకాలం స్టార్ట్ అయ్యేటప్పుడు దీని ఫ్రూట్స్ ఎక్కువగా వస్తాయి. మిగతా టైంలో కూడా ఉంటాయి కానీ తక్కువ అండి అది. ఇది కూడా మేము జస్ట్ ఒక 8-8 నెలలు అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ కాసింది కొన్ని కాయలు, ఇప్పుడు వస్తున్నాయి. మళ్ళీ జ్యూస్ లాగానే తీసుకోవచ్చు కదండి? లేదండి, డైరెక్ట్ గా తినొచ్చు. కొంచెం పుల్లగా ఉంటది, అందుకని కొంచెం జ్యూస్ చేసుకుంటారు ఉంటుంది తినడానికి. సో ఒక వెరైటీ అండి, మంచి సిట్రస్. ఇది వచ్చేసి మన నేరేడులో బ్రడోలి అని చెప్పాం కదా దీని దాకా. బ్రడోలి గురించి నర్సరీలో చెప్పలేదు నేను. బ్రడోలి ఇది మూడో వెరైటీ. బ్రహుడోలి అండి, ఇది గుజరాత్ లో ఒక ఊరి పేరు. సో ఆ ఊరి పేరు మీదే మనకి ఈ చెట్టు అక్కడ డెవలప్ చేశారు కాబట్టి ఆ ఊరి పేరునే పెట్టడం జరిగింది. సో ఇది మన లోకల్ అల్లనేరేడు కన్నా కాయ సైజు పెద్దగా ఉంటది, గుజ్జు కూడా ఎక్కువ ఉంటుంది. అంటే గుజ్జు ఉండేటువంటి % కూడా ఎక్కువ ఉంటుంది. సో కానీ మన నేరేడు చెట్లనే కొంచెం పెద్ద చెట్టు అయిన తర్వాతే కాస్తుంది. అది ఈ సంవత్సరం మాకు కాసింది, చాలా మంచిగా ఉన్నాయి కాయలు. ఇప్పుడు మనం చూస్తున్న చెట్టు వచ్చేసి స్టార్ ఫ్రూట్. ఇది స్టార్ ఫ్రూట్ లో స్వీట్ వెరైటీ. ఒరిజినల్ గా ఏంటంటే స్టార్ ఫ్రూట్ కూడా సిట్రస్ జాతి, పుల్లగానే ఉంటది దీని ఒరిజినాలిటీ. కానీ ఇందులో ఇది మనకు కొత్తగా వచ్చింది స్వీట్ వెరైటీ అండి. ఈ కాయలన్నీ కూడా దీనికి ఏమి టైం ఉండదు. ఇందాక మనం చిన్న చెట్టు చూసాము, చాలా చిన్న ప్లాంట్ అయినా కూడా కాస్తాయి. అంటే మీకు ఒక 2-3 అడుగుల ప్లాంట్ కూడా సైజు నుంచే మీకు క్రాప్ స్టార్ట్ అయిపోతుంది. దీనికి సీజన్ ఏమి ఉండదు, ఎప్పుడు కాస్తూనే ఉండదు. ఎప్పుడు కూడా మీకు గ్రీన్ ఉన్నాయి, ఇంకా కాయలు రెడీ కాక మీకు కాయలే కనిపించట్లేదు. అవి అన్ని గుత్తులు ఇవన్నీ విపరీతమైన కాయలండి. ఇవన్నీ కూడా కాయలే, ఇవన్నీ కాయలే. మీకు ఈ ఆకుల్లో గ్రీన్ కలర్ లో ఉంటానా, మీకు ఆకుల్లో కనిపించట్లేదు కావచ్చు. మొత్తం కాయలు విపరీతంగా కాస్తాయి. ఇది కూడా 3 years చెట్టు. మాకు వేసిన సంవత్సరం నుంచి, వేసిన 6 నెలల నుంచి ఇది కాస్తూనే ఉంది. ఇక కాస్తూనే ఉంది, దానికి గ్యాప్ అంటూ లేదు, ఇది కాస్తూనే ఉంది. ఇది వచ్చేసి రామఫలం అండి. ఇది సీతాఫలం, రామఫలం 2 varieties. రెండు ఇందులో కలిపి వచ్చినాయి బ్యాగ్ లో. అనుకోకుండా మేము కావాలనే లేదు కానీ వచ్చినాయి. రెండిట్లు ఇంక విడదీయటం ఎందుకని అట్లా 2 క్రాప్ స్టార్ట్ అయినాయి, 2 వస్తున్నాయి. ఇప్పుడు సీతాఫలం ఇది మొన్నటి వరకు వచ్చినాయండి, ఎన్ని కాయ. ఇది క్రాప్ వచ్చింది. రామఫలం మనకి February, March లో వస్తాయి. సీతాఫలం అంటే సీతాఫలం కన్నా ఈల్డింగ్ తక్కువ ఉండదండి, ఎక్కువ వస్తాయి. ఇవి కూడా బాగా వస్తాయి. మీకు కాయ సైజు చాలా ఎక్కువ ఉండదు, తొక్క పలచగా ఉండి గుజ్జు ఎక్కువ ఉండదు. ఒక కాయ కన్నా ఎక్కువ తినలేము, చాలా బాగుంటది ఫ్రూట్ కూడా. స్వీట్ పర్సెంటేజ్ కూడా సీతాఫలం అంత ఉండదు కానీ స్వీట్ కూడా మంచి స్వీట్ ఉంటుంది. సీతాఫలం అయితే ఒరిజినల్ అన్నమాట. సీతాఫలం అయితే ఇంకా మీకు బాగుంటది. అంటే ఇది కొంచెం సీతాఫలం అంతా కూడా పండిన తర్వాత దీన్ని ఇంకో చోటకి తీసుకుపోవడం, అంటే ట్రాన్స్పోర్ట్ అనేది బాగా ఇబ్బందిగా ఉంటుంది దీంతో. కర్పూరవల్లి వెరైటీ ఇది. చిన్న చూసాం కదా, అయ్యే కదండి? అవేనండి ఇవి. అక్కడ చెట్లు చూసాం కదా, ఇప్పుడు ఇవి మేము ప్లాంటేషన్ వేసాము. వాస్తవానికి ఇది మనం అంతా ఆర్గానిక్ లో చేస్తున్నాం కాబట్టి దీనికి పోషణ అది చాలా లిమిటెడ్ గా ఉంది. ఇది 3వ సారి రావడం అండి. ఈ 2 years అయింది తినేసి, ఇది 3వ సారి వచ్చింది.
థర్డ్ క్రాప్ అండి. అంటే మొదటిసారి ఏమో 1 year పడుతుంది, సుమారుగా 11 నుంచి 12 నెలలు పడుతుంది ఫస్ట్ క్రాప్. రెండోసారి మళ్ళీ దాని వెంటనే వచ్చిన పిలకలు ఉంటాయి కాబట్టి మీకు 6 నెలల్లో వచ్చేసింది. మళ్ళీ 2-6 నెలల్లో మళ్ళీ ఇది 3వ వచ్చింది మాకు. దాని పక్కన వస్తూనే ఉంటాయి, అది పర్మనెంట్ అండి. ఒకటే ఉంచుకోవాలి. ఇప్పుడు ఇది ఒక గెల ఉంది అనుకోండి, దాని పక్కన కొంచెం ఇది కొంచెం చెట్టు పెరిగిన తర్వాత ఇది గెలేస్తుంది, ఇంకొక 1-2 నెలలు అన్నప్పుడు కొంచెం అర్థమవుతుంది దీని నుంచి. అప్పుడు ఇంకొక చెట్టు ఉంచుకోవాలి మనం. అప్పుడు ఒకటి ఎక్కువ ఉంచుకుంటే అవి బలంగా పెరగవండి, బలంగా పెరగవు, అన్ని వీక్ అవుతాయి అన్నట్టు. ఇప్పుడు ఇదే చిన్నగా ఉంది కదా కాయలు, ఇంకా చిన్నవి అవుతాయి. సో ఇప్పుడు ఇది వెరైటీ మనకి తెలంగాణ ఇప్పుడు మంచిర్యాల ప్రాంతంలో చాలా ఎక్సలెంట్ గా సక్సెస్ అయింది. ఈ గెలలు చూడొచ్చు, మంచిగా వస్తున్నాయి కాయలు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అసలు ఈ తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలని చెప్పేసి అడుగుతున్నాం. ఇక్కడ మన ఈ లొకాలిటీలో ఈ కాయలు చాలా మంది తెలియదండి, అంటే మనకి ట్రాన్స్పోర్ట్ కి ఇబ్బంది ఉండి అక్కడ నుంచి రావట్లేదు ఇవి. సో ఇక్కడ ఇది మేము ఇప్పుడు డెవలప్ చేస్తాం. మేమే ఇప్పుడు కొన్ని ఎకరాలు తోటలు వేస్తాం, ఒక 4 ఎకరాలు. ఇంకా ఫ్యూచర్ లో దీన్ని ఎక్కువగా ఇక్కడ పెంచాలి. వేరే దగ్గర వేస్తాం తోట. ఇది తోట కాదండి, ఇది కొంచెం ఒక శాంపిల్ గా మేము ఒక 20-30 చెట్లు పెట్టాము. ఇప్పుడు ఇది సక్సెస్ అయిన తర్వాత మేము తోట వేయడం జరిగింది. కాళాపతి వెరైటీ చూడండి, కాయలు చెట్టు విపరీతం క్రాప్ వస్తుంది. ఇది మంచి రైతులకి కమర్షియల్ గా అమ్ముకోవడానికి అనువైన వెరైటీ. అంటే ఇటు టేస్ట్ ఉంటుంది, మంచి సైజు, ట్రాన్స్పోర్ట్ కి అన్నిటికీ అనుకూలమైన వెరైటీ అండి. ఇది 3 years ప్లాంట్ అండి. ఇది కూడా 3 years ప్లాంట్. ఇది మాకు ఆల్రెడీ అంటే దగ్గర 4 years అవుతుంది. 3 years నుంచి ఇది కాస్తూనే ఉంది, చెట్టు అంతా కాయలు. మేము వాస్తవానికి దీన్ని ఫస్ట్ నుంచి కాయించేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ నుంచి కాయలు కాయకుండా కొన్ని తెంపేసినట్టయితే చెట్టు కొంచెం పెరిగేది. మాకు తొందరగా పెరగాల్సిన అవసరం లేదు కాబట్టి ఫస్ట్ నుంచి కాయలు వస్తా ఉంటే మేము తీసుకుంటూనే ఉన్నాం అన్నట్టు, అట్లా అన్నమాట. ఇది వచ్చేసి ఇందాక మీకు చెప్పినటువంటి స్వీట్ చింత చెట్టు. ఇది ఇప్పటి వరకు కాయలేదు, మరి ఈ సంవత్సరం కాస్తుందని అనుకుంటున్నాను. లేదండి, అది చెట్టు పుల్లగానే ఉంటది. మనకు ఫ్రూట్ వచ్చేసరికి స్వీట్ ఉంటది. చెట్టు చిగురు చూస్తేనేమో మన పులుపు వెరైటీ అంత పులుపు లేదు, తక్కువ పులుపు కలుపు. అంటే స్టార్ ఫ్రూట్ ఎలా ఉంటుందో అట్లా. అవును. ఇదేం వెరైటీ అండి? అలిగారు ఇప్పుడు ఇది వచ్చేసి మనకి పీనట్ బటర్ అంటామండి. పీనట్ బటర్ దీని పేరు. ఇది కూడా వేరే దేశాల నుంచి వచ్చింది, కానీ ఇక్కడ మన వాతావరణంలో ఫ్లవర్స్ అండి. అది ఇది ఈ పూలు రావాలి, కాయ అయిపోయింది ఆల్రెడీ. ఇవి కూడా కాయలు పడినాయి. మీకు ఇది వచ్చేసి 100% 100% ఇక్కడ సక్సెస్ అయింది. ఇప్పుడు ఫ్రూట్ ఇంకా పెద్దగా అవుతుంది. ఫ్రూట్ కొంచెం ఇంత సైజ్ వస్తుందండి. అంటే సుమారుగా ఎంతంటే కొంచెం పెద్ద సైజు రేగుబండి ఎంత ఉంటుందో ఆ సైజులో దీని మీద ఇంకొద్దిగా ఇంకా కొంచెం పెరుగుతుందండి. కంప్లీట్ రెడ్ షేడ్ వస్తుంది. దీని పైన అంటే లోపల గింజ వచ్చేసి మనకి పీనట్ అంటే పల్లి గింజ టైప్ లో ఉంటది. దానికోసం ఏంటంటే పీనట్ పైనేమో మీకు ఆ గుజ్జు కూడా బటర్ లెక్కే ఉంటది. వీళ్ళు పేరు కూడా చాలా ఎక్సలెంట్ గా సెలెక్ట్ చేశారు. టేస్ట్ కూడా మీకు సేమ్ చాలా బాగుంటదండి. అంటే బాగా స్వీట్ కాదు, కానీ మంచి టేస్ట్ అండి. మంచి టేస్ట్ చాలా బాగుంది. మేము తిన్నాం. ఇప్పుడు ఈ చెట్టు ఎంత అయితే ఈ గట్టగా చూసుకుంటే 3 నుంచి 4 అడుగుల లోపల ఉంది ఈ చెట్టు. దీని వయసు వచ్చేసి 1 year. ఇది వచ్చేసి ఇప్పుడు మేము ఒక 50-60 కాయలు దీన్ని తినడం జరిగింది ఈ చెట్టు నుంచి. చాలా తక్కువ టైంలో కాస్తుంది, ఇక్కడ సక్సెస్ఫుల్ గా కాస్తుంది. పీనట్ బటర్ అనేటువంటి చెట్టు అందరూ కూడా వేసుకోవచ్చు. అవైలబుల్ ఉంది. ఎవరికి ఎటువంటి సందేహాలు పెట్టుకోవడం అవసరం లేదు. మా ప్రాక్టికల్ గా మా దగ్గర మేము కాపీ చూపిస్తున్నాం. మీకు ప్రైజెస్ అయితే ఏం రివీల్ చేయట్లేదండి. మీరైతే డైరెక్ట్ నర్సరీకి రండి, మన పేరు చెప్తే మీకు ప్రైసెస్ అన్ని కూడా సైజుని బట్టి ఉంటాయండి. ప్లాంట్ సైజుని బట్టి, ప్లాంట్ వెరైటీని బట్టి డిపెండ్ అయి ఉంటాయి. రీజనబుల్ రేటే ఉంటాయండి, అదైతే గుర్తుపెట్టుకోండి అందరు. అయితే ఇదేం వెరైటీ అండి? ఇది అసలు మామూలుగా లేదుగా, ఇరక్ కాసింది అంటారు కదా, ఇరక్ కాసింది అనడానికి మారు. ఇందులో మేము ఆల్రెడీ 70% కాయలు కట్ చేసేసాం ఇప్పుడు ఈ సీజన్ లో. ఈ సీజన్ లో 70% కాయలు కటింగ్ అయిపోయినాయి. సో కానీ ఇది అంత అద్భుతం అంటే ఆరెంజ్. ఇది ఆరెంజ్ వెరైటీ అండి. ఆరెంజ్ లో స్వీట్ ఆరెంజ్ అని చెప్పేసి మనకి తీసుకొచ్చారు ఈ వెరైటీని. సో ఇది ఇక్కడ చాలా ఎక్సలెంట్ గా, చాలా తొందరగా సైజు కూడా మంచి సైజు, మంచి దిగుబడి, తెగుళ్ళు రోగాలు కూడా ఏం లేకోకుండా చాలా త్వరగా కాయలు అయితే కాస్తుంది. అంతవరకు అయితే ఓకే, కానీ దీని టేస్ట్ అయితే మాత్రం అంత అద్భుతంగా లేదండి. అలానే పులుపు కూడా లేదు.
ఓకే ఓకే కొద్దిగా పుల్లగాను లేదు, అద్భుతంగా కూడా స్వీట్ గాను లేదు. దీన్ని ఏంటంటే కొంచెం మనం మన ఇంట్లో ఒక వెరైటీ చెట్టు ఉంది. మన మన మీరు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో సందర అంటారు, ఆరెంజ్. దీని ఒరిజినల్ నేమ్ అంటే ఆరెంజ్. మనకి నాగపూర్ నుంచి వచ్చేటువంటి ఆరెంజ్ లాంటి టేస్ట్ కానీ అంత జ్యూస్ కానీ దీంట్లో ఉండదు. మీకు వేరే నర్సరీలో ఎవరన్నా చెప్పారు చాలా బాగుంటది అని అంటే అది అబద్ధం. మన దగ్గర మాత్రం ఉన్న మాట చెప్తాము. వెరైటీ కోసం ఒక చెట్టు వేసుకోమని చెప్తాను నేనైతే ఎవరికైనా. ఇప్పుడు నేను తీసుకెళ్ళిన మన గార్డెన్లో ఉన్న ఇదే వెరైటీనా అండి? ఎట్లా ఉంటదండి, జ్యూస్ తక్కువ ఉంటదండి. దీంట్లో నుంచి పెద్దగా మీకు జ్యూస్ రాదు అసలు. ఆల్మోస్ట్ ఇది 2-3 డ్రాపులు పడటం కూడా కష్టం అవుతుంది అన్నట్టు. ఇది జ్యూస్ తక్కువ ఉంటది ఈ వెరైటీ. కాకపోతే తినడానికి మాత్రం మీకు ఎలాంటి పులిపి ఏమి ఉండదు, తినొచ్చు. తినడానికి ఇబ్బంది ఏం లేదు. మీకు పచ్చికాయ కోసినా కూడా పులుపు ఉండదు. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది పండలేదు కదా, ఈ పసిరిగా ఉంది కదా, స్వీట్ లేదు. ఈ కాయ కోసినా కూడా పులుపు ఉండలేదు. అలా అని చెప్పేసి మంచి అద్భుతంగా ఫ్రూట్ పులుపు స్వీట్ కూడా ఉండదు. కానీ చూడడానికి మాత్రం అసలు అది స్వీట్ పెడితే అందంగానైతే ఉంది. అందంగా చెట్టు అందంగా ఉంటది, కాయలు అందంగా కాస్తుంది, కాయలు ఎక్కువగా వస్తుంది. అందులో మాత్రం తిరగలేదు, చూసుకోకర్లేదు. ఇదేం వెరైటీ అండి? ఇది వచ్చేసి మనకి మోసంబి అంటే బత్తాయి. ఇది బత్తాయి చెట్టు. దీని సీజన్ మనకు వర్షాకాలం కాబట్టి దీని కాయలన్నీ అయిపోయినాయి. దీని వయసు కూడా సుమారుగా 4 సంవత్సరాలు అవుతుంది. ఇది కూడా పెట్టి 3.5-4 సంవత్సరాల దగ్గరకు అవుతుంది. కానీ ఇది ఇప్పటికే 3 సార్లు కాసింది. అద్భుతంగా కాస్తున్నాయి మన దగ్గర బత్తాయి వెరైటీలు. టేస్ట్ పరంగా సూపర్, జ్యూస్ మంచిగా వస్తుందండి. కానీ కాయలు అయిపోయినాయి, మీకు సీజన్ అయిపోయింది మా దగ్గర. ఇప్పుడు మన గార్డెన్ లో మీరు ఇచ్చిన చెట్టు ఏం వెరైటీ అండి? ఇదే వెరైటీ? అది ఆల్ టైమ్ బత్తాయి అనేది అది వేరండి. అది మన గార్డెన్ ఇక్కడ లేదు, మన తోటలో ఇక్కడ లేదు, మన నర్సరీలో ఉంది. మన తోటలో ఇంకా వేయలేదండి మేము కూడా ప్లాంటేషన్. అసలు ఈ చెట్టు మామూలుగా లేదు కదండి. ఏం వెరైటీ ఇది? ఇది కూడా ఇది లెమన్ వెరైటీ అండి. ఇది లెమన్ లో దీన్ని ఏమంటారంటే కొందరు హైబ్రిడ్ వెరైటీ అంటారు, మామూలుగా మార్కెట్ నిమ్మ అంటారు, వాడుకునేమో మార్కెట్ నిమ్మ అంటారు. సో ఇది లెమన్ వచ్చేసి కాయలు ఎక్కువగా వస్తుంది, తర్వాత మంచి సైజు ఉంటాయి. కానీ ఇది వచ్చేసి మార్కెట్ కొంచెం అంటే బాగా ఎక్కువ సైజు ఉండడం వల్ల తాయి లెమన్ కాదు, తాయి లెమన్ వేరే ఉంది. అది కూడా చూద్దాం, మన దగ్గర ఉంది. సో ఇది వచ్చేసి ఈ చెట్టు కొంచెం విశాలంగా పెరుగుద్దండి. అంటే హైట్ పెరగదు కానీ విశాలంగా మనకి సైడ్ కి బ్రాంచెస్ ఎక్కువ ఇలాగా ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేసే విధంగా ఇది పెరుగుదల ఉంటుంది. దీన్ని ఎప్పటికీ ఇలాగా గ్రౌండ్ కి వెళ్ళిపోతా ఉంటాయండి కొమ్మలు. దీంట్లో మైనస్ ఏంటంటే అది ఎక్కువ గ్రౌండ్ మీదకి వెళ్ళిపోతాను చూస్తాయి కొమ్మలు. సో ఎప్పటికప్పుడు కటింగ్ చేసుకోవాలి. క్రాప్ అంతా బాగానే వస్తుంది కానీ హెవీ సైజ్ ఉండడం కూడా కొంత మార్కెట్ కి ఇబ్బంది అండి. కొంచెం గట్టిగా ఉంటది కాయ. కొంచెం మనం మార్కెట్ అండి దీనికి స్పెషల్ గా మనం రెస్టారెంట్ లో అట్లాంటివి అన్న చూసుకుని ఓన్ మార్కెట్ చూసుకుని పెట్టుకోవడం బెటర్, బాగుంటది. కానీ తొందరగా కాస్తుందండి. దీనికి ఉన్న గుణం ఏంటంటే మామూలుగా మనం బాలాజీ నిమ్మ పెడితే 2 సంవత్సరాల తర్వాత కానీ క్రాప్ ఎక్స్పెక్ట్ చేయటం ఉండదు. ఇది పెట్టిన 6 నెలల్లోనే క్రాప్ స్టార్ట్ అవుతుంది. మామిడికాయనండి ఇది కూడా. దీనికి కూడా సీజన్ ఏమి ఉండదు, ఎప్పుడు కాస్తూనే ఉంటది. సో ఇది కాయలు కూడా ఎక్కువే వస్తాయి. చాలా తెంపేసాం మేము. అంటే ఇప్పుడు ఈ పైన కూడా గ్రీన్ గానే ఉంటది. సో చిన్నగా ఏదో డిసీజ్ వచ్చి దీనికి అట్లా బ్లాక్ వచ్చింది కానీ మాత్రం ఇదే సైజ్. ఇంకా కొంచెం పెరుగుద్దండి, ఇంకా కొద్దిగా సైజ్ వస్తుంది. అడవి మామిడి అంటారు కదా. ఏం ప్లాంట్ అండి ఇది? అవకాడో అండి. అంటే ఇప్పుడు మన నర్సరీలో ఉన్న వెరైటీ నర్సరీలో ఉన్న వెరైటీ కాదు ఇది. ఇది అప్పుడు మేము వేసినప్పటికి ఇప్పుడు ఏదైతే ఇందాక మనం నర్సరీలో చెప్పుకున్నామో వెస్ట్ ఇండియన్ గ్రీన్ బల్బ్ అనేటువంటి వెరైటీ మనకు అవైలబుల్ లేదండి అప్పుడు లేదు. సో దీన్ని ఉన్న మార్కెట్ లో ఏదో మనం గ్రాఫ్టింగ్ అవకాడో అని తీసుకొచ్చి వేసేసాం. సో క్లియర్ గా చెప్పుకోవాలంటే దీని పేరు కూడా, దీని ఒరిజినల్ వెరైటీ పేరు కూడా మన దగ్గర లేదు. సో దీని కాస్తుందని చూస్తున్నాం. 4 years అయింది ఈ చెట్టు. ఫ్రూట్ లేదు, ఏం లేదు, ఫ్లవర్ కూడా లేదు. ఇది కాస్తదనే గ్యారంటీ లేదు. అందుకే చెప్తున్నాను, ఒకటే చెట్టు వేసాము మేము కూడా. అప్పుడు కొంచెం శాంపిల్ కోసం వేసాము. సో ఒకటే చెట్టు వేసాము. అసలు ఇది కాస్తది అనేటువంటి గ్యారంటీ ఫ్లవరింగ్ కూడా రాలేదు. ఇప్పుడు ఇక చూడాలండి, ఇంకా ఉంచే సంవత్సరం చూసి తీసేద్దాం అనుకుంటున్నాం. ఇది కూడా ఇందాక మనం నర్సరీలో చెప్పుకున్నాం దీని గురించి ఒకసారి, పాకిస్తాన్ నిమ్మ అని చెప్పేసి. ఇది దీనికి సైజ్ ఇప్పుడు ఇదిగోండి, ఈ కాయ సైజ్ చూపిస్తున్నాను కదా.
ఇంక దీన్ని ఆల్మోస్ట్ మనం ఇంకొంచెం బాగా పోషణ చేస్తే ఇంకొద్దిగా సైజ్ వస్తుందేమో కానీ ఇది దీన్ని హైయెస్ట్ సైజ్ ఈ సైజ్ ఉంటాయి అని చెప్పుకోవాలి. ఎక్కువ శాతం కాయలు అంటే మనకి కాసిన కాయల్లో 80% కాయలు ఈ సైజుకి వస్తాయి అని చెప్పుకోవాలండి. దీని సైజ్ ఇది. కాకపోతే మనకు కావాల్సిన రసం అయితే మాత్రం ఫుల్ ఉంటది, ఇబ్బంది ఏం లేదు. రసం పరంగా ఇబ్బంది లేదు. సో ఇది చెట్టు, ఈ చెట్టు ఎప్పుడు కాసిన ఉండదు, దీనికి ఏమి రెస్ట్ ఉండదు. 360 రోజులు ఎప్పుడు వచ్చినా మీకు కాయలు కనిపిస్తాయి. చెట్టు కూడా బాగా చిన్నగా ఉంది. చెట్టు ఎక్కువ, ఇది 4 years చెట్టు అండి. దీన్ని ఏమి మేము ప్రూనింగ్ కూడా చేయలేదు. ఏదో గ్రౌండ్ కున్న కొమ్మలు తీసాం తప్ప దీన్ని ప్రూనింగ్ కూడా ఏం చేయలేదు. ఈ చెట్టు చూడండి చాలా అందుబాటులోనే ఉంటది, ఇంట్లో ఇళ్ళకాడ వేసుకోవడానికి చాలా ఎక్సలెంట్ వెరైటీ ఉంది. ఇది కూడా లెమన్ అండి. ఇది వచ్చేసి మనకి మీకు మన మార్కెట్ నిమ్మని ఇందాక మనం ఒకటి చెప్పుకున్నాం కదా, దానికి దగ్గరగానే ఉంటది. సో మనకి దీనికి దానికి కాయని మీకు పక్కన పెట్టి చూసినప్పుడు మాత్రమే కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది. ఇటు మీకు కాయలన్నీ గుత్తులుగా ఉంటది. ఇది కూడా మనకి నాటుకున్న మీకు 6 నెలల లోపలనే మీకు క్రాప్ అండి. చెట్లకి మీరు నర్సరీలో ఉన్న చెట్లకే కాయలు వస్తాయి, కానీ మనం దిగుబడి తీసుకోవాలంటే ఒక 6 నెలలు దాటిన సంవత్సరం కాడి నుంచి దిగుబడి తీసుకోవచ్చు. ఇది కూడా మంచి, దీంట్లో ఉండేటువంటి మంచి గుణం ఏంటంటే ఇది కోసేసి ఇట్లా ఇప్పుడు ఈ కాయను కట్ చేసి మనం టేబుల్ మీద పెడితే ఒక 15 days వరకు ఇది చెడిపోదండి, అంటే వితౌట్ ఫ్రిడ్జ్. దీని ఫ్రెష్నెస్ కానీ ఇది మెత్తబడిపోవడం కుళ్ళిపోవడం జరగదు. అంటే దీని కీపింగ్ కెపాసిటీ ఎక్కువ అన్నిటికన్నా. రసం కూడా అదే, అంటే రైతులకు కూడా కావాలి, రైతులకు కానీ మనం కొనుక్కున్న తర్వాత కూడా ఇళ్లలో కూడా ఎక్కువ రోజులు ఉంటది అన్నట్టు. మనం నిమ్మ 2 నెలల వరకు మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకెక్కువ కూడా ఉండే అవకాశం ఉంది. అంటే రైతు వారికి కూడా వేసుకోవచ్చు. రైతు వారికి ఇప్పుడు ఈ తోటలు వేసుకుంటున్నారండి, చాలా మంది వేస్తున్నారు. ఆంధ్రాలో కూడా చాలా మంది తోటలు వేస్తున్నారు. మన లోకల్ మార్కెట్ లో అయితే అవైలబుల్ లేవు కానీ ఇప్పుడు అవైలబుల్ లేవు కానీ ఇప్పుడు వేస్తున్నారు. ఇంకోటి అండి, ఇది ఎక్కువ తెగుళ్ళు కూడా తట్టుకుంటుంది. వాస్తవానికి నిమ్మలో ఎక్కువగా కొమ్మ ఎండు తెగులు ఉండదు, అంటే సాగు చేసే రైతులకు బాగా తెలుస్తుంది, ఎండిపోతా ఉంటాయి. అటువంటి తెగుల్ని ఇది బాగా తట్టుకుంటుంది. ఇది కొమ్మెండి తెగులు దీంట్లో ఎక్కడ కనిపించట్లేదండి. దానికోసం రైతులు కొంత ఇది తోటలు వేసుకుంటున్నారని విన్నాను నేను. నేరేడా అండి? ఇది వెరైటీ. నేరేడులో ఇందాక మీకు చెప్పాను ఆల్రెడీ నర్సరీలో. సో అక్కడ మీకు క్లియర్ గా కనిపించిందో లేదో, ఇది తెల్ల నేరేడు అండి, వైట్ నేరేడు. కాయ తెల్లగా ఉండగానే మీకు పిండి రంగులో, మన బియ్యం పిండి రంగులో ఉండగానే ఫ్రూట్ అయిపోతుంది. ఇది కూడా మీకు ఇందాక చెప్పాను కదా, వృక్షం పెరగదు. ఇది 4.5 సంవత్సరాల వయసు చెట్టు అండి. సో ఇది మీకు ఇంతే హైట్ అండి. కూడా వచ్చిందండి, ఫ్లవర్ వస్తుందండి. ఇప్పుడు మీకు కింద కొమ్మలు భూమి మన గ్రౌండ్ కి ఆనేస్తా ఉండి, ఈ సంవత్సరం మేము అంతా కటింగ్ చేసి అంతా ఖాళీ అయింది, కటింగ్ చేసాము. గ్రౌండ్ మీదకి వచ్చేస్తున్నాయి అని కట్ చేసాం. పైకి పోదు, ఇది కూడా అంత బుష్ అవుతుంది. నిమ్మ చెట్టు ఎట్లా ఉంటుందో సేమ్ ఇది, దీని క్యారెక్టర్ కూడా అలానే ఉంటుంది. దీనికి ఎక్కువ ప్లేస్ అవసరం లేదు. టేస్ట్ పరంగా ఎట్లా ఉంటుంది? టేస్ట్ పరంగా చాలా ఎక్సలెంట్ ఉంటుందండి. మనం బ్లాక్ వెరైటీ ఒక 10 కాయలు మాత్రమే తినగలం. నేరేడు పళ్ళు అందరికీ తెలుసు. ఈ లోపల అంతా నోరంతా మనకి ఇది అలా కదండి, 1/2 కిలో కాయలు తినేచ్చు, కడుపు నిండే వరకు తింటానే ఉండొచ్చు. అట్లా బాగుంటుంది అనమాట. ఇది అంటే నేరేడుకాయ టేస్టే ఉంటుంది, నేరేడుకాయలనే కొంత వగరు ఉంటుంది, కానీ ఎక్కువ తినగలం. అది అంత మన బ్లాక్ అంతా నోరు పట్టుకోదు. అది చాలా బాగుంటుందండి. మల్బరీ వెరైటీనా అండి? ఇది మల్బరీ అండి. మనకి ఫ్రూట్ వచ్చే వెరైటీ. ఇది రీసెంట్ గా కట్ చేసి ఇప్పుడే వస్తున్నాయండి మనకి. ఇదిగో ఇది ఇంకా తయారు కాలేదు, మీకు బాగా రెడీ అయితే ఇది ప్యూర్ బ్లాక్ వస్తుంది. ఇది ఇలా మొత్తం ప్యూర్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఈ బ్లాక్ అయిపోయిన తర్వాత మనకి తినడానికి బాగుంటుంది అన్నట్టు. ఇగో కాయలండి, రీసెంట్ గా ట్రిమ్మింగ్ చేసాం దీన్ని. రెగ్యులర్ ట్రిమ్ చేసుకోవాలండి. క్రాప్ అయిపోయిన ప్రతిసారి ట్రిమ్ చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని. ఇది ఎంతగా ట్రిమ్ చేస్తే మనకి ఫ్రూట్ అంత ఎక్కువ ట్రిమ్ చేస్తా ఉన్న కొద్దీ మనకు ఫ్రూటింగ్ వస్తా ఉంటుందండి. కానీ దీన్ని తెంపటం అనేది కొంచెం కష్టం. అంటే లాంగ్ అట్లా చాలా వెరైటీ. ఇది మామూలుగా దీని వెరైటీ నేమ్స్ ఉన్నాయి కానీ ఇది వెరైటీ ఏమని తేలేదు. మామూలుగా ఫ్రూట్ కి అనుకూలమైన మల్బరీ వెరైటీ. మామూలుగా ఏంటంటే ఆకులు కోసం అని చెప్పేసి ఇది పుట్టింది అసలు ఒరిజినల్. స్టెమ్ తో కూడా వస్తుందా అండి? స్టెమ్ తో కూడా వస్తుంది. స్టెమ్ పెట్టుకున్నా కూడా చెట్టు వస్తుంది, ఇబ్బంది అండి.
ఈ పట్టు పురుగుల పెంపకానికి దీన్ని ఎక్కువగా అసలు ఉపయోగిస్తారు. దానికి ప్రసిద్ధి చెందింది మల్బరీ మల్బరీ అంటే పట్టు పురుగుల పెంపకానికి ఉపయోగించేటువంటి లీఫ్ అండి. ఈ లీఫ్ ని ఆ పురుగులకి మనకి ఆహారంగా వేస్తారు. దాని నుంచే మనకు పట్టు అనేది ఒరిజినల్ సిల్క్ అనేది దాని నుంచే తయారవుతుంది. ఇప్పుడు ఫ్రూట్స్ వచ్చేసి మనకు హైదరాబాద్ సిటీస్ లలో బాక్స్ లో పెట్టి ఇంత రేట్ అని చెప్పి మంచి మంచి ప్రైసెస్ కూడా అమ్ముతున్నారు. కాకపోతే ఇప్పుడు మన ఈ ఫ్రూట్ కు ఉపయోగించే వెరైటీకి మన పురుగులకి లీఫ్ కోసం ఉపయోగించే వెరైటీలు కొద్దిగా డిఫరెన్స్ అండి. అవేమో ఇంత ఫ్రూట్ దిగబడి పోవు, ఆకు సైజు బాగా వస్తాయి. ఇదేమో ఆకు సైజు తక్కువ వస్తాయి, ఫ్రూట్ ఎక్కువ వస్తాయి. కొంచెం వెరైటీలో చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. తైవాన్ పింక్ అండి, ఇది తైవాన్ పింక్, లైట్ పింక్ వస్తుంది. ఇది తైవాన్ లో పింక్ వెరైటీ అంటే బాగా ఫ్రూట్ అయిపోయిన తర్వాత మాత్రమే పింక్ వస్తుంది. ఇది లోపల పల్ప్ వచ్చేసి పల్పు బాగా రైపింగ్ వచ్చినాకే పింక్ వస్తుంది. అప్పటి వరకు వైటే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 4 సంవత్సరాలు వయసు పూర్తి అయిపోయినటువంటి తోట అండి. ఇది 4 years కంప్లీట్ అయిపోయింది. అయితే మేము ఏం చేసామంటే 4 years కంప్లీట్ గా మేము ఫ్రూటింగ్ తీసుకున్న తర్వాత మేము ఏం చేసామంటే దీన్ని డీప్ కటింగ్ చేసామండి ఈ సంవత్సరం. అంటే కొద్దిగా రెస్ట్ ఎక్కువ ఇవ్వాలి అనే ఉద్దేశంతో, కొంచెం లాంగ్ రెస్ట్ ఇద్దామనే ఉద్దేశంతో డీప్ కట్ చేసాం. అంటే ఏం చేసామంటే ఇక్కడ ఒక 2 feet అంత హైట్ ఉంచేసి మిగతా కొమ్మలు అన్ని తీసేసాం కంప్లీట్ తీసేసామండి. తీసేసి మీకు సుమారుగా ఒక 4 నెలలు 5 నెలలు అవుతుంది. ఇప్పుడు చెట్టు మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ గా రీఫ్రెష్ అయ్యి ఇట్లా వస్తుంది. అంటే ఆర్గానిక్ కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి మేము స్లో ఉంటుంది గ్రోత్. మీకు ఇదే మనకి రసాయన ఎరువులతో చేసినట్టయితే ఈ పాటికి చెట్టు ఇంకొంచెం ఫుల్ గా అయ్యేది. మేము కంప్లీట్ ఆర్గానిక్ లో వెళ్ళడం వల్ల కొద్దిగా స్లో అనిపిస్తుంది. ప్రూనింగ్ వల్ల ఈల్డింగ్ కూడా బాగుంటది కదండి. ప్రూనింగ్ వల్ల చెట్టుకు రెస్ట్ దొరికి కొంచెం గ్రౌండ్ లో మంచిగా బలపడుతుంది, భూమి అంతా మళ్ళీ రీజనరేట్ అవుద్ది అనే ఉద్దేశంతో మేము రెస్ట్ ఇచ్చాం అనమాట. తోట అంతా వేసాం. ఇప్పుడు ఆల్రెడీ మేము జూన్ లో కటింగ్ చేసాము. ఇది ఇప్పుడు మనకి నవంబర్ నెల. ఇంకొక 2-3 months తర్వాత నుంచి మనం ఇందులో క్రాప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ కాయలు వస్తున్నాయి, అక్కడ కానీ తక్కువ ఉంటాయి. నెక్స్ట్ వచ్చే సమ్మర్ నుంచి దీన్ని మళ్ళీ మంచిగా మేము క్రాప్ తీసుకోవచ్చు, ఇబ్బంది. ఇప్పుడు ఫ్లవర్ తోటలో కూడా ఫ్రూటింగ్ అనేది ఇప్పుడు ఫ్లవర్ కోసం ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. ఇక దీనికి కొంచెం అంతా బలం అన్ని ఇస్తే ఫ్లవర్ వచ్చేస్తున్నట్టు. ఇప్పుడైతే మన కోసం అయితే ప్రసాద్ సార్ గారు అయితే ఒక చిన్న స్టెమ్ అయితే ఇస్తున్నారండి, మల్బరీది. తీసుకొని మనం ప్లాంటేషన్ చేసినప్పుడు అయితే మీకు అప్డేట్ అయితే ఇస్తాను నేను. చాలా ఫాస్ట్ గా వచ్చేస్తాయి కదండి, ఇది చాలా ఫాస్ట్ వస్తుంది. మీరు ఒకట్లా 3-4 inches అంత కట్ చేసుకుని 4 పెట్టుకోండి బ్యాగ్స్ లోను. లేదా ఇప్పుడు కట్ చేయమంటే నేనే కట్ చేస్తాను. కట్ చేసేయండి మనకు. ఇట్లా 4 బ్యాగుల్లో మీకు ఈ సైజ్ సరిపోద్దండి. ప్లాంట్ డెవలప్ చేసుకోవడానికి మల్బరీని చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా తొందరగానే మీకు గ్రోత్ కూడా వచ్చేస్తుంది. ఈరోజు బ్రదర్ మన దగ్గర నుంచి వెస్ట్ ఇండియన్ గ్రీన్ బల్బ్ అవకాడో తీసుకెళ్తున్నారు. ఇది ఆల్రెడీ గ్రాఫ్టింగ్ చేసినటువంటి చెట్టు, గ్రాఫ్టెడ్. మనకి ఈ సంవత్సరం అంటే వదిలేస్తే నెక్స్ట్ ఇయర్ ఇది క్రాప్ వచ్చే అవకాశం ఉంది. చూసారు కదా, ఇలా మీకు మంచి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.